శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా మీకు చాలామంది అండి ఈ ఆడవాళ్ళకు ఒక చిన్న అనుమానం వస్తుంటుందండి. పూర్వకాలంలోనండి ఇప్పుడు కూడా పేదవాళ్ళు కొంతమంది పసుపు తాడే కట్టుకుంటారండి. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇంకా ఈ బంగారపు తాడు చేసుకున్న వాళ్ళు కూడా అక్కడ సూత్రాల దగ్గర ఏదో ఈ నల్లపూసలు తర్వాతనేమో పగడం అది వేసి కొంతమేర ఈ తాడు గట్టిగా పేనుకోదాన్ని ఆ తాడు కట్టుకుంటూ ఉంటారు. ఏమిటి కారణం అన్నట్లయితే మన సంప్రదాయంలో వాళ్ళకి స్నానం చేసేటప్పుడు లేదా బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు పసుపు ఈ తాడుకి రాసుకొని స్నానం చేసే అలవాటు. బయటికి వెళ్ళినప్పుడు ఈ పసుపు తాడు, అందుకే అసలు అది పసుపు తాడు అయింది. ప్రతిరోజు ఆడవాళ్ళు కొంచెం సంప్రదాయ పద్ధతిగా ఉండే వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేస్తుంటారు. అందువల్ల ఇప్పుడు చిన్న అనుమానం ఆడవాళ్ళలో ఏం రావచ్చు అంటే, అయ్యా మంగళసూత్రంలో మీరు మరి ఈ దారం ఎన్నాళ్ళకోసారి మార్చాలి, దీనికి ఏమన్నా నియమం ఉందా అని కనుక కొంతమందికి అనుమానం రావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నియమం ఏమీ లేదు. ఆ తాడు గట్టిగా ఉన్నంత వరకు మీరు మార్చక్కర్లేదు. అయితే ఇంకొక దీనికి ఎగ్జాంపుల్ ఉంది, ఆ తర్వాత మీకు ఇక్కడే చెప్తాను నేను. సరే, ఇక ఏమండి అది గట్టిగా ఉందో ఓడుగా ఉందో తెగిపోతుందో మాకే ఇంకో ప్రమాదం అండి. తాడు కనుక అయిపోయి పొరపాటున అదేదైనా కనుక అదే మనం తెగటం అనకూడదు, పెరగటం అనాలి మన సాంప్రదాయంలో. ఎంత పద్ధతిగా మన వాళ్ళు సాంప్రదాయం అండి. ఎవరన్నా వస్తే బియ్యం అయిపోయినాయి లేవని అనకూడదు, బియ్యం నిండుకున్నాయి అంటారు మనవాళ్ళు పూర్వకాలం పద్ధతిలో. మనకు ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే చూసి ఆధునికలో నిండుకుంటే వేసు కదా అంటాడు. నిండుకోవటం అంటే లేవని అర్థం. అలాగే తాడు తెగిపోయిందని అక్కడ తాడు పెరిగిపోయిందని అంటండి. ఇవన్నీ ఈ పద్ధతులన్నీ ఆధునికులకు కూడా కొంచెం యువకులు తెలుసుకోవాలి ఇవన్నీ. అందువల్ల ఈ తాడు పెరిగిపోవటం అన్నమాట. పెరిగిపోయినట్లయితే ఇంకో నష్టం ఉంది, అసలు మొత్తం ఈ బంగారం తాడే పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుందండి మనకి? ఎలా తెలుస్తుంది అన్నట్లయితే మీరు పసుపు రాసేటప్పుడు దానికి ఇట్లా రాసుకున్నప్పుడు కనుక ఆ తాడు చూసి చేత్తో పట్టుకోగానే తెలుస్తుంది కదండి, అది పలచగా ఉందా లేకపోతే ఏమన్నా కొంచెం తెగటానికి సిద్ధంగా ఉందా అని మనకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే ఆ మన్నాడు కొంచెం మంచి రోజు చూసుకొని, మంచి రోజు అంటే మంచి రోజు కూడా మీకేమీ అక్కర్లేదులేండి, బుధవారం కానీ గురువారం కానీ ఏదైనా చూసుకొని, మరీ శుక్రవారం అటువంటి మంగళవారం కాకుండా ఆ తాడు మార్చుకొని దాన్ని మళ్ళీ మంచి తాడును పెట్టి దానికి పేనుకొని దాంట్లో కట్టుకోవడం ఇదో పద్ధతి అండి. ఇంకా రెండోది ఏంటంటేనండి, జాతాశౌచము మృతాశౌచం వచ్చినప్పుడు కూడా ఈ తాడు మార్చుకోవాలి. మగవాళ్ళు అయితే యజ్ఞోపేతం అది కూడా మార్చుకుంటారండి. జాతాశౌచం అంటే ఏంటి? పురుడు వచ్చినప్పుడు కూడా ఇది మన ఇంట్లోనే మన బంధువులు అన్నదమ్ముల్లోనూ పురుడు వచ్చినప్పుడు మనం కూడా పురుడు పాటించాలి. అప్పుడు ఆ పురిటి శుద్ధి అయిన తర్వాత మగవాళ్ళేమో యజ్ఞోపేతం మార్చుకుంటారు, ఆడవాళ్ళు ఈ మంగళ సూత్రంలో కట్టిన ఆ తాడును మంచి కొత్త తాడు బాగున్నా సరే తాడు అప్పుడు ఆ తాడు మార్చుకోవాలి. అలాగే మృతాశోచ బంధువులు మనకు దగ్గర వాళ్ళు 3 రోజులు చూడండి పక్షిణి అంటారు, ఇట్లా పెట్టినప్పుడు అది శుద్ధి అయి 3వ రోజు స్నానం అయిన తర్వాత లేదా 10 రోజులైతే 11వ రోజు స్నానం అయిన తర్వాత అప్పుడు కూడా ఈ తాడు మీరు ఈ సూత్రంలో మార్చుకోవటం మంచిది. సామాన్యంగా ఏంటంటే దీన్ని చెప్పాను కదండి, బుధవారం కానీ గురువారం కానీ మార్చుకుంటే దీనికి పెద్ద ఏదో ముహూర్తాలు ఏం చూడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తాను. సరే, చాలామంది పెడుతున్నారు అనుకోండి, ఈ సూత్రాల తాళ్ళలో మీరు మరి పిన్నీసులు వీలైనంత వరకు పెట్టదండి. పిన్నీస్ అనేది ఏంటంటే ఇనుము అండి. అది ఆ ఇనుము వల్ల ఏంటంటే అది శనీశ్వరుడికి ఇష్టమైన పదార్థం చాలామంది. అలాగే మన వాళ్ళు పూజలో కూడా స్టీల్ గ్లాసులు వాడుతుంటారండి. వాడితే ఇత్తడి వస్తువు వాడాలి లేకపోతే వెండి వస్తువు వాడాలి, చెబుతూ కోపాలు వస్తాయి. మరి నిజానికి ఆ ఇనుముతో వాడినట్లయితే దేవతలు కొంచెం దూరంగా వెళ్ళిపోతుంటారు. దానికి ఈ స్టీల్ అనేది అంతా కూడా ఇనుముతో సమానం, పిన్నీసులు ఇనుముతో సమానం. అందువల్ల ఇటువంటివి మనం ఈ సూత్రాల్లో వేసుకోవటం అనేది కూడా అంత మంగళకరం కాదు అని కూడా పెద్దలు చెబుతున్నారు. దాన్ని కూడా వీలైనంతవరకు నివారించడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు దీన్ని కొంచెం బలహీనమైంది అని మీకు అనిపించినప్పుడు ఆ తాడు మార్చుకోవడం మంచిది. స్వస్తి.